హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో చాలా డేస్ తర్వాత స్టూడియో సెటప్లో అయితే వీడియో చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు ఎల్లప్పుడు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నా. నిజంగా ఇవాళ వీడియో అయితే చాలా చాలా స్పెషల్ వీడియో భయ్యా. సో ప్రభాస్ అన్న గురించి నేనైతే మాట్లాడతాను. నిజంగా ప్రభాస్ అన్న అన్న ఎంత కష్టపడుతున్నాడు మన ఫ్యాన్స్ కోసం. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్తున్నా భయ్యా, ప్రభాస్ అన్న తన ఫ్యాన్స్ గురించి ఆలోచించినట్టుగా ఏ హీరో కూడా ఆలోచించాడు అని గట్టిగా నేనైతే చెప్తున్నా భయ్య. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని చూస్తే మీరే అంటారు. ఒక్కసారి ఈ ఫోటో అయితే చూడండి. ఒక ఫ్యాన్ అయితే ఇట్లా సెల్ఫీ అయితే దిగాడు. మీరు ప్రభాస్ అన్న అబ్జర్వ్ చేస్తే ఎంత ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆ ఫ్లైట్ మెట్లు దిగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు మీరైతే చూడండి. సో దీన్ని బట్టి అర్థమవుతుందా ప్రభాస్ అన్నకి ఇంకా నీ సర్జరీ అయింది. సో ఆ నీ నొప్పి అనేది, ఆ మోకాలు నొప్పి అనేది ఇంకా అలాగే ఉంది. అందుకే అంత ఇబ్బంది పడుతున్నాడు మన ప్రభాస్ అన్న. అయితే నిజంగా ఇంత ఇబ్బందితో కూడా నువ్వు ఏంటన్నా నువ్వు ఇంకా సినిమాలు చేస్తున్నావు, ఇంత ఇబ్బందితో కూడా నీ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి నువ్వు ఎప్పుడు ముందడుగేస్తున్నావు. ఇంత ఇబ్బంది పడుతూ కూడా నువ్వు ఈ 365 రోజులు సినిమాలు అయితే చేస్తున్నావు అన్న. నీ డెడికేషన్కి నిజంగా అసలు తల వంచి నమస్కరిస్తున్నాను. నిజంగా ప్రభాస్ అన్న పెట్టిన డెడికేషన్ ఇండియన్ సినిమాలో ఏ హీరో పెట్టినా వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ భయ్యా. ఇది మాత్రం నేను గుండెల మీద చేసుకొని చెప్తా, బల్ల గుద్ది మరి చెప్తా. నిజంగా ఒక్కొక్క హీరో ఒక్క పాన్ ఇండియా సినిమా వేయడానికి 3-4 సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తున్నారు. 3-4 సంవత్సరాలు అయినా కానీ ఆ సినిమాని అయితే రిలీజ్ చెయ్యలేకపోతున్నారు. మరి మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడితే బాహుబలి 2 షూటింగ్లో అయితే మోకాలికి అయితే దెబ్బ తలగడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు మన ప్రభాస్ అన్న మోకాలితో. సర్జరీ అయితే అయింది. అదే సర్జరీతో మనకు రాధేశ్యామ్ షూటింగ్ అయితే ఫినిష్ చేశాడు. అదే సర్జరీతో సాహో మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకున్నాడు. అదే సర్జరీతో మనకు మన ఆది పురుష్ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకున్నాడు. అదే సర్జరీతో మన సలార్ మూవీ షూటింగ్ ఫినిష్ అయింది. ఇప్పుడు అదే సర్జరీతో కల్కి మూవీలో ఆ మాస్ సాంగ్ అయితే పర్ఫామ్ చేశాడు. అదే సర్జరీతో ఇప్పుడు ముందు సినిమాలు కూడా చేయబోతున్నాడు. ఇంకా ఏం చెప్తాం ప్రభాస్ అన్న గురించి ఇంతకు మించి ఇంకా ఏం చెప్పాలి? ఇక 365 రోజులు మన గురించి పని చేస్తున్నాడు మన ప్రభాస్ అన్న. అంత నొప్పితో కూడా ఇక ఏం చెప్పాలి భయ్యా? ఇంతకు మించి నేనైతే ఇంకేం చెప్పలేము. ప్రభాస్ అన్న దేవుడితో సమానం అయ్యా. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్ అయినందుకు మీరు ఎంతో అదృష్టం చేసుకోవాలి. ప్రభాస్ అన్న మన ఇండియన్ హీరో అయినందుకు, ప్రభాస్ అన్న ముఖ్యంగా మన తెలుగు హీరో అయినందుకు మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి భయ్యా. నిజంగా చెప్తున్నా, అన్నకి 100,000,000 వందనాలు భయ్యా. నిజంగా 100,000,000 వందనాలు. ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్ ఈ వీడియో అయితే లైక్ చేయాలి భయ్యా, వీడియో షేర్ చేయాలి ఖచ్చితంగా చెప్తున్నా. నిజంగా ప్రభాస్ అన్న ఏంటన్నా అసలు అంత నొప్పితో కూడా ప్రభాస్ అన్న సంపాదిస్తున్న ఆస్తికి ఒక్క సినిమా చేస్తే 150 కోట్లు వస్తాయి. ఆ 150 కోట్లు వచ్చాక కొన్ని సంవత్సరాలు రెస్ట్ తీసుకొని మనకు సినిమాలు అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. సర్జరీ అయిన తర్వాత మినిమం సంవత్సరం రెస్ట్ తీసుకొని సినిమాలు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ సర్జరీ అయిన వెంటనే మనకు సలార్ మూవీలో షూటింగ్లో పాల్గొన్నాడు. సో ఇప్పటికీ అదే సర్జరీతో అదే నొప్పితో అయితే ప్రభాస్ అన్న కల్కి మూవీ షూటింగ్ చేస్తున్నాడు భయ్యా. అసలు గ్రేట్, వాట్ ఏ డెడికేషన్ ప్రభాస్ అన్న. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి హ్యాట్స్ ఆఫ్, ప్రభాస్ అన్నకి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఇంతకు మించి నిన్ను ఏం చెప్పలేను భయ్యా. ఇక ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న, అంతే. ఇక జై